హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ సుమలత కాసోజీ. వెల్కమ్ మై ఛానల్. అక్షయ తృతీయ సందర్భంగా మేము హైదరాబాద్లో మన్యంగూడెంలోని బిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్మల్ ఆధ్యాత్మిక పుత్రుడు శివరాజయోగి శ్రీకృష్ణ స్వామీజీ ఆధ్వర్యంలో రాజశ్యామల కోటి కుంకుమార్చనకి వెళ్తున్నామన్నమాట ఈ శుక్రవారం. అయితే 15,000 మంది మహిళలు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఒకే రకమైన చీరలు, ఆకుపచ్చ చీరలు ముందుగానే అందరికీ పంచారనమాట. ఒక్కొక్క 100 మందికి ఒక టీం లీడర్ లాగా ఉండి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ద్వారా మాకు చేరిందనమాట. అయితే ఇచ్చింది మా చెల్లియే అనమాట. మా చెల్లియే ఈ కార్యక్రమం ఈ లీడర్గా ఉన్నారు ఈ 100 మందికి. అయితే మేము అందరము ఇలా బస్సులో వెళ్ళామన్నమాట. అయితే మేము ఇంకా అందరము బస్సులో ఇంకా కొంచెం కొద్ది దూరంలో కూడా ఇంకొంచెం మంది ఉన్నారు. అందరూ అలా ఎక్కుతూ అయితే 2 గంటల వరకు అక్కడ ఉండాలి. కొంచెం 2:30 అయింది, ఆలస్యం అయిపోయింది అనమాట. మాకు కొంచెం ఆలస్యం అయిపోవడంతో అక్కడ ఆల్రెడీ 2 గంటలకి మొత్తం హాల్ మొత్తం నిండిపోయింది. మొత్తం మేము వెళ్ళినప్పుడే ఇంకా చాలామంది వస్తున్నారు. ఇక మాకు హాల్ మొత్తం నిండిపోయేసరికి బయట కూడా మొత్తం నిండిపోయింది. అసలు బయట లోపల అంటే 15,000 మంది అనుకుంటే మినిమం 20,000 మంది దాకా వచ్చారు. ఇక 20,000 మంది అంటే అసలు మాటల లోపల మొత్తం బయట మొత్తం ఎట్టు చూడు ఆకుపచ్చ చీరలతో కలకల్లాడుతూ అసలు మొత్తం అందరూ మంచిగా అసలు ఆకుపచ్చ చీరలతో చక్కగా తయారు మంచిగా మొత్తం మంచిగా అన్ని మొత్తం రెడీ అయిపోయి కలకల్లాడుతున్నారు మాకు అందరూ. ఇక మేమందరం ఇంకా బయలుదేరిపోయాము. ఇక మీకోసం ఈసారి అందరూ కొంచెమంది మిస్ ఉన్నారు, ఇందులో మిస్ అయ్యారు. మీకోసం ఉన్న వాళ్ళైతే ఇప్పుడు హాయ్ చెప్తున్నారు చూడండి మొత్తం ఒకసారి. కొందరు మధ్యలో కొంతమంది యాడ్ అయ్యారు. తర్వాత నేను బస్సు దిగేటప్పుడు వాళ్ళందరినీ కవర్ చేసుకున్నాను అనమాట. ఇది అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. మేమందరము మా కజిన్ సిస్టర్ ఆధ్వర్యంలో వెళ్ళామన్నమాట ఈ హైదరాబాద్ మన్యం కూడా. తన ద్వారానే మాకు శారీస్ అన్నీ అందినాయి. అక్కడ కుంకుమార్చన మళ్ళీ దారిలో మధ్యలో ఇంకా అందరు ఎక్కుతున్నారు అన్నమాట. పైసలు ఎక్కువ అందరికీ అలా ఇచ్చారనమాట పూజకి వెళ్తున్నాం కదా. ఇక వచ్చేసింది, అందరం దిగుతున్నాం. ఎక్కడ చూడు అన్ని ఆటోలు, బస్సులు అందరు ఫుల్లే, అందరూ ఆకుపచ్చ చీరలతో. అసలు ఎక్కడ అందులోకి వెళ్ళాక అందరం కలిసిపోయేసాము. అసలు ఎవరెవరు ఎక్కడ అందరూ అక్కడికి వెళ్ళాక కొందరు లోపలికి వెళ్ళిపోయారు, కొందరం బయట ఉన్నాం. అందరు పూజ అయిన తర్వాత మళ్ళీ అందరం వచ్చి బస్సులో కలుసుకున్నాం అనమాట. అసలు ఇంకా ఎండ చాలా తక్కువ ఉంది ఆ రోజు. అసలు చాలా గ్రేట్. అసలు మేము ఉండే దగ్గర ఫుల్ వాన పడింది ఆ రోజు మేము వెళ్ళిన దగ్గర అసలు ఒక్క చుక్క కూడా పడలేదు. అంత అమ్మవారి మహిమని. వాతావరణం మొత్తం కూల్ అయింది కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఇంకా అందరం దిగుతున్నాము. అక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఉందన్నమాట ఈ హాల్, బిఎంఆర్ కన్వెన్షన్ హాల్. చాలా పెద్దగా ఉంది అసలు ఆ హాల్. అయితే మొదటిసారి అంత పెద్ద హాల్, 1 ఎకరం ఉందో 2 ఎకరాలు ఉందో తెలియదు కానీ ఎంత బాగుంది. పెద్ద ఫంక్షన్ హాల్ నిండిపోయింది జనాలతో. ఇక బయట గ్రౌండ్ అంతా మేమందరం నిండిపోయింది. ఇక చాలా మంది కుర్చీలు వేసేసారు. మంచి కుర్చీలలో కూర్చున్నారు. అందరూ చాలా మంది వెహికల్స్ అందరూ ఇలా బస్సులలో, కార్లలో మొత్తం అందరూ వచ్చారనమాట. బాగుంది.
హెమ్లతో పోతే ఉందా? ఇక్కడ అక్కడ వెళ్ళిపోయే తర్వాత లోపలికి వెళ్ళడానికి అందరు ప్రయత్నం చేశారనమాట. అంటే లోపల వెళ్ళి కూర్చుంటే నా ఫోన్ సరిగ్గా ఉండదు, మీ ఫోన్ చెప్పేవి అన్ని లోపల అంతా మంచి గుడిలాగా డెకరేషన్, అమ్మవారు అంతా కనిపిస్తుంది. అసలు లోపలికి వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం ఏం చేయగలరు వాళ్ళని. కొంచెం ఏంటంటే లోపల అయినా అలా ప్రయత్నాన్ని వాళ్ళు ఆపడానికి చాలా పోలీసులు ఎక్కడే అక్కడే కూర్చున్నారు. చెప్పినా కూడా చాలా మమ్మీ వెళ్ళదు కుంకుమ వచ్చింది రామదేజులలో ఈ ఎండాకాలం వర్ణించాలి అందరికీ ఇంకా శ్రీ చెప్పండి కష్టాలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నమాట. అయితే ఈ శివరాజు రాజశ్యామలో ఈ సందర్భంగా కృష్ణస్వామి చేసి నిత్య గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో గురువుకు ప్రశంస ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు కనీసం ఆ లోపల ఉన్న జనాలను చూసి పర్వాలేదు ఏ వీడియోలో బయట మాకు బాగానే కనిపించింది. తర్వాత మాకు పూజ స్టార్ట్ చేయించారు. ఫస్ట్ పూజ చేయించారు. అవి మనకు కూడా అంత ఐడియా లేదు. చేసిన కానీ ఇట్లా పంట మనం
కోసం ఈ పంతులు తర్వాత పసుపులో విజయలక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. తదుపరి డాక్టర్ దేవేందర్ భండారి గారు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ కోఆర్డినేటర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య అమ్మవారి వాళ్ళు పెట్టి